పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభా యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయనా, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయనా, మేము మీ తోటలో ఎదుగుచున్నటువంటి ఫలించే ద్రాక్షావళుల వలె, నాయనా, ద్రాక్షావళి అయిన మీకు అంటకట్టబడిన ఫలించే తీగల వలె మేము ఉండుటకు సహాయము చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. ఈ ఉదయకాలం మీ సన్నిధిలోనికి వచ్చి వేడుకొంచున్నాము. ఈ ఆదివారపు ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచండి. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయనా. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయనా, మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయనా, మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రాజా నీ భవనములో రేయింబగలు వేచి ఉందును అనే పాటను పాడుచు దేవునిని మనం స్తుతించుకుందామండి. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా
ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేస్ ఆరాధనా నీకే గుర్తించు దైవం యెహోవా వోసే ఆరాధనా నీకే గుర్తించు దైవం యెహోవా వోసే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను
నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. మన ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుతున్నామండి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనించితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనించితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశ
కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఆరాధన గీతం నుండి 172 పాట పాడుకున్నామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను, నాలోని సర్వమును భజించి శోధించి. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను, నాలోని సర్వము విభజించి శోధించి. పాపమాలిన్యము తొలగించి వేయుచు, పాపమాలిన్యము తొలగించి వేయుచు. అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది, అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పరిశుద్ధుడైన మా ప్రభా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృప కనికరము కలిగిన ఆత్మను మాకు దయచేయుచున్న దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచండి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి.
మీ ఆత్మ కార్యములు మాలో జరిగించమని వేడుకొంచున్నాము. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. బలమైన ప్రార్థనాత్మను, ప్రార్థనా శక్తిని మాకు దయచేవాడా, అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మ కార్యములు మాలో జరిగించండి. మీ కృపలో మమ్మల్ని బలపరిచి మీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. అలాగే 7వ వచనం నుండి చదివితే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకునివారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ప్రభునందు ప్రియరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు చెబుతున్న మాట ఏమిటంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. ఎవడన్నాడు? గొర్రెలు పోవు ద్వారమును నేనే. అంటే దేవుడు మనకు ఏమై ఉన్నాడంటే ఒక ద్వారముగా ఉంటా ఉన్నాడు. అంటే ఒక మార్గము, ఒక హాల్లోనికి లేక ఇదిగో ఈ మందిరంలోనికి ప్రవేశించాలంటే ఒక గేట్లో నుండి మనం లోపలికి వస్తాం. అది ద్వారము, ముఖద్వారము అంటాం. అలాగే మనం ఎక్కడికి పోయినా సరే, ఒక ఇంటికి పోయినా, ఒక హాల్లోకి పోయినా ముఖద్వారం ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది. అయితే ఆ ద్వారమున మనం లోపలికి వెళతా ఉంటాం. కొన్ని సమయాలలో ఆ ద్వారము సరి అయింది కాకపోతే మనం చాలా నష్టపోతాం. మనం వెళ్ళే మార్గము, మనం వెళ్ళే దారి సరి అయినది అయితే మనం చాలా క్షేమముగా ఉంటాము. అలాగే దేవుని యొక్క కాపుదలలో ఉంటాం. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల దగ్గర ఒకరోజు సాయంకాలం ఏకాంత ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ సాయంకాలం టైంలో, అంటే సూర్యుడు అస్తమించే టైంలో, ఆ సూర్యుడు ఎర్రగా ఉంటాడు కదా, అయితే ఆ టైంలో ఈయన గమనించింది ఏంటంటే ఆకాశంలో కొన్ని పక్షులు
వరసనే వెళుతున్నాయి అంట. పైన కొన్ని పక్షులు వరసనే వెళుతున్నాయి. వెళ్ళిన పక్షులు అవి ఎక్కడికి పోతున్నాయో కనపడట్లేదంట. పక్షులైతే గుంపుగా వరసనే ఒకదాని తర్వాత ఒకటి ఎగురుకుంటూ వెళుతున్నాయి, కానీ అవి ఎక్కడికి వెళుతున్నాయో ఏమైపోతున్నాయో సాధు సుందర్ సింగ్ గారికి అర్థం కాల. ఆయన ప్రార్థన చేసుకొని ముగించి, అసలు ఈ పక్షులన్నీ ఆకాశంలో వెళుతున్నాయి కానీ అవి ఎక్కడికి పోతున్నాయి, ఏమవుతున్నాయి చూడాలి అని చెప్పి ఆ పక్షులు వెళుతున్న మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. వెళితే ఏమైంది, ఒక స్థలము దగ్గర అవి పైనుండి క్రిందకు దిగుతున్నాయి అంట. విమానం కానీ పైనుండి క్రిందకు దిగిద్ది, అలాగూ పక్షులన్నీ ఒకే చోట క్రిందకు దిగుతున్నాయి. ఈ దిగిన పక్షులు ఏమవుతున్నాయా అని చూస్తే కనపడట్లా. ఏంటా ఆ వింత అని చెప్పి ఇంకా దగ్గరకు వెళితే అక్కడ ఏమైందంటే, ఒక పెద్ద కొండ చిలువ ఒక కొండ అంచున ఉండి దాని నోరు బాగా పెద్దదిగా తెరిచిందట. ఈ కళ్ళు, కొండ చిలువ కళ్ళుకి ఏమైంది, ఆ సూర్యుడు అస్తమిస్తూ ఆ కిరణాలు కొండ చిలువ కళ్ళ మీద పడి ఈ కళ్ళు బాగా ఎర్రగా మెరుస్తూ ఉన్నాయంట. దగదగలాడుతూ ఉన్నాయి కళ్ళు. ఆ ఎర్రని మెరుపు కాంతి పక్షులు చూసి అదేమిటా చూద్దామని చెప్పి పక్షులు అక్కడికి వెళుతున్నాయి, ఆ ఎరుపు కాంతి దగ్గరకు. అవి వెళతా ఉన్నాయి. ఈ కొండ చిలువ నోరు తెరిచి వచ్చిన పక్షిని వచ్చినట్లుగా నోరు మూసి మింగేస్తుంది. మరలా నోరు తెరుస్తుంది, పక్షి రాగానే నోరు మూసేస్తుంది, మింగేస్తుంది. వచ్చిన పక్షులు మొత్తాన్ని అది మింగేసిందంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారికి అర్థమైంది, ఈ పక్షులు ఆ ఎర్రని కాంతిని చూసి ఆకర్షింపబడి వెళుతున్నాయి, అదేమో నోరు బాగా తెరిచి అదేదో పెద్ద దారి అన్నట్లుగా వెళతా ఉన్నాయి. అవి లోపలికి వెళుతున్నాయి, అవి చనిపోతున్నాయి అన్న సంగతి వాటికి తెలియకుండానే వెళ్ళినాయి. అంటే అది ఒక దారిలాగా ఉంది, కానీ ఆ దారి పక్షులను చంపేసే దారి, మింగేసే దారి. ప్రభునందు పిల్లరా, ఈ మార్గము, మనం వెళ్ళే మార్గం అనేది సరిగ్గా ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిని ఏర్పాటు చేసుకుంటారు. దారి అంటే కేవలం ఏదో మనం రోడ్డు మీద నడవటమే కాదండి. ఏదో సిమెంట్ దారిని, పొలంలో ఒక దారి, ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు తారు రోడ్డు దారి, ఆ రోడ్లు దారి మాత్రమే కాదు. ఒక దారి అంటే ఏంటంటే మనము చేస్తున్న పనులు, మనము నేర్చుకుంటున్న పద్ధతులు మన జీవితానికి ఒక దారిని వేస్తూ ఉంటాయి. చెడు మార్గాలు నేర్చుకున్నారనుకో, ఆ చెడు మార్గాలు నేర్చుకొని ఇక అదే పనిలో వెళతా ఉంటారు, అదే పనిలో వెళతా ఉంటారు. వాళ్ళు ఎంతకాలం వెళతారంటే ఆ చెడు మార్గంలో అలాగూ సాగుతూ ఉంటారు, ఆ మార్గంలో వెళతా ఉంటారు. వాళ్ళ జీవితాన్ని అలాగూ సాగించుకుంటూ ఉంటారు. ఎంతకాలం? వాళ్ళు సాతానుకి చిక్కేదాకా వెళతారు. ఆ మార్గం బాగుందలే అని అనుకుంటారు, కానీ ఆ మార్గము అది అపాయముగా మారుతుంది. అది వారికి తెలియకనే ఆ మార్గంలో వెళతా ఉంటారు. కాబట్టి మన దారి, మనం సెలెక్ట్ చేసుకునే దారి, మనం వెళ్ళే దారి అనేది
చాలా ముఖ్యమైనదిగా ఉండాలి. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర యోధా ఇస్కరియోతు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర యోధా ఇస్కరియోతు ఉన్నాడు. 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. వాళ్ళందరికీ దేవుడు యేసు ప్రభు వాక్యం చెబుతున్నాడు, వాక్యం వింటున్నారు. అందరికీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేయించుకుంటున్నాడు. కానీ యోధా ఇస్కరియోతుకి ఒక విషయం తెలియదు. అదేమిటంటే సాతాను అతనిలో ప్రవేశించింది అన్న సంగతి తెలియదు. ఎవరు ప్రవేశించారు లోపల? సాతానుడు యోధా ఇస్కరియోతులో ప్రవేశించాడు అన్న సంగతి తెలియకుండానే ప్రభు దగ్గరే ఉంటున్నాడు, వాక్యం వింటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మిగిలిన 11 మంది శిష్యులతో కలిసిమెలిసి ఉంటున్నాడు. కానీ సాతానుడు ఆల్రెడీ ఆ వ్యక్తిలో ప్రవేశించాడు. ఎందుకయ్యానంటే అతని దారి మారుతా ఉన్నది. యేసుక్రీస్తుని పట్టించాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళతో, పట్టుకోవాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళతో వెళ్ళాడు, రహస్యంగా కలిశాడు, రహస్య ఒప్పందాలు చేసుకున్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అని వాళ్ళకి గుర్తు చెప్పాడు. మరలా వచ్చాడు, యేసు ప్రభువుతో కలిసి బల్లారాధనలో పాల్గొంటున్నాడు. మరలా యేసు ప్రభుతో కలిసి గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు ఆయన ప్రభువును పట్టుకోవడానికి రావలసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి గుర్తు చూపించాడు, ముద్దు పెట్టుకున్నాడు ప్రభువుని. నేను అనుకున్న పని చేసేయలేనని అనుకున్నాడు. అంటే దారి మళ్ళించి ప్రవర్తిస్తున్నాడు కదా. అది దారి అంటే ఏమిటంటే మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకున్న మార్గము, మనం ఏర్పాటు చేసుకున్న మార్గము. మరి మనము మిగిలిన శిష్యుల్ని ఆలోచన చేస్తే వారందరూ దేవునితోనే ఉన్నారు, వారందరూ దేవుని వాక్యం వింటున్నారు, వారందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. వారిలోనికి సాతాను ప్రవేశించలా. ఈ బయట వ్యవహారాలు ఎక్కువగా చేస్తున్నాడు చూడు యోధా ఇస్కరియోతు, అతనిలో సాతాను ప్రవేశించింది. ప్రభునందు పిల్లరా, మన జీవితము సరి అయిన మార్గంలో పెట్టుకోవాలి. సరి అయిన మార్గంలో బయట వేషాలు వేస్తూ ఉంటే, బయట పిచ్చి స్నేహాలు చేస్తూ ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా సరే, దేవుని సేవకుని దగ్గర ఉన్నా సరే సాతానుడు నీలో ప్రవేశిస్తాడు. అందుకనే మన మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది బయట వ్యాపకాలు పెట్టుకుంటారు, ఏదో లోక సంబంధమైన పనులు పెట్టుకుంటారు. ఇక దేవుని దగ్గరకు రావటానికి వాళ్ళకి సమయం దొరకదు, బైబిల్ చదవటానికి సమయం దొరకదు, ప్రార్థన చేయటానికి సమయం దొరకదు. ఏమోలే సాగిపోతున్నాం కదా అని వెళతా ఉంటాం. వెళ్ళగా ఏమవుతుంది? అది నీ జీవితాన్ని అది ఆత్మీయముగా పతనం చేస్తుంది. పతనం అయిపోయిన తర్వాత ఎంతో బాధపడతాం, ఎంతో పశ్చాత్తాపడతాం, కానీ అవకాశాలు పోతాయి అప్పటికే. అందుకే మనం ఎన్నుకున్న మార్గం అనేది మనకు సరి అయిన దారిగా ఉంటుంది, సరి అయిన దారిగా ఉంటుంది.
అందుకనే ప్రభు అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే. తర్వాత 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. ఎవరి ద్వారా లోపలికి రావాలి మనం? దేవుని ద్వారా, అనగా వాక్యము ద్వారా లోపలికి రావాలి. మన కుటుంబానికి కావాల్సిందేంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యం ఏం చెబుతుందో అర్థం చేసుకుంటూ వాక్యానుసారముగా మనం ముందుకు సాగాలి. అది మన మార్గమై ఉండాలి, అది మన ద్వారమై ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? ఏమంటున్నాడు ప్రభు? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. అనగా యేసుక్రీస్తు లోపలికి మనం రావాలి. ఇప్పుడు మనం మందిరం లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఎలాగో చూస్తూ ఉంటామో, అలాగే క్రీస్తులోనికి వెళ్ళిన తర్వాత క్రీస్తులో ఉండేవి అన్నీ మనం చూస్తాం. ఆశీర్వాదాలు, అలాగే దేవుని సన్నిధి, దేవుని స్వరము, స్వస్థత, మనశ్శాంతి, నెమ్మది, క్రీస్తులో ఉండే ఐశ్వర్యము, క్రీస్తులో దొరికే సమాధానం, ఇవన్నీ క్రీస్తులో దొరుకుతాయి మనకి. అయితే మనం లోపలికి వెళ్ళాలి, క్రీస్తు లోపలికి మనం వెళ్ళాలి. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఈ ద్వారం పేరేమిటి అనంటే రక్షణ ద్వారము. ఏ ద్వారం అంటే ఇది? రక్షణ ద్వారం, సాల్వేషన్ గేట్. ఇది ఒక గేటు. ఈ గేటు నీకు ఈ లోపలికి వెళితే ఏమొస్తుందంటే నీకు రక్షణ వస్తుంది. సాల్వేషన్ గేట్, రక్షణ ద్వారము. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరికి ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఈ రక్షణ గేటులోనికి, ఈ రక్షణ ద్వారములోనికి అందరూ రావాలి. అందరూ రావాల్సిందే. ఒకవేళ నువ్వు ఈ గేట్ లోపలికి రాలేదు అని అంటే నీకు రక్షణ రాదు. నీకు రక్షణ రాకపోతే జీవితం వృధా అయిపోద్ది. అందుకని రక్షణ ద్వారములోనికి ప్రతి ఒక్కరము రావాల్సిందే. అందరూ అంతటను మారు మనస్సు పొందాలి. ఈ రక్షణ ద్వారంలోకి రావాల్సిందే. బయట తిరగకూడదు, బయట కాలయాపన చేయకూడదు. నీ జీవితాన్ని లోక సంబంధమైన బంధకాల్లో పెట్టుకొని అలాగ ఉండకూడదు. నీవు రక్షణ ద్వారంలోనికి వచ్చి ఏం చేయాలంటప్పుడు ఏమనుంది అక్కడ? లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఏం మేయాలండి మనం? మేత. ఏమిటి మేత అంటే? దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని నువ్వు బాగా చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీ హృదయం మెత్తబడతా ఉంటుంది. మెత్తని మనస్సు వస్తుంది, తగ్గించుకునే మనస్సు, అలాగే దేవునికి లోబడే మనస్సు వస్తుంది. అదే నువ్వు వాక్యం లోపలికి పోనివ్వలేదనుకో, ఒక వాక్యం పైనే నీకు ఏది బాల్ కానీ గోడకు కొడితే గోడకు తగిలి వెనక్కి వెళ్ళిపోద్ది బాలు, బంతి. అలాగూ వాక్యం నిన్ను తాకి బయటకు వెళ్ళిపోతుందంటే నీ హృదయం కఠినమైపోతూ ఉంటుంది. హృదయం కఠినమైంది అని అంటే అర్థం ఏంటో చెప్పేదా? బాగా గమనించుకోండి స్త్రీలు పురుషులు.
హృదయము కఠినమైంది అని అంటే ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధికి పెద్ద విలువ ఇవ్వరు వాళ్ళు, పెద్ద విలువ ఇవ్వరు. ఏముందిలే ఇవాళ బాగుపోతే ఏమైందిలే అని అనుకుంటారు. అలాగే దేవుని వాక్యము చదవటానికి కూడా పెద్ద మనసు పెట్టరు. ఏముందిలే 2 వచనాలు చదువుకుంటే చాలలేదా, ఇప్పుడు పనులు ఉన్నాయి కదా అనుకుంటారు. అలాగే ఒకవేళ ప్రార్థన పూర్తిగా మానేయరు కానీ లైట్గా చేస్తారు. మనకి టీ తాగే వాళ్ళకి 2 టీలు ఉన్నాయి కదా. ఏం టీలు అయ్యాయి? ఒకటి స్ట్రాంగ్ టీ, ఒకటి లైట్ టీ. కొంతమంది హోటల్కి వెళితే స్ట్రాంగ్ టీ చేయండి అంటారు. అప్పుడు వాళ్ళకి స్ట్రాంగ్గా ఇస్తారు. స్ట్రాంగ్గా ఇవ్వటం అంటే మరి ఏం కలుపుతారో నాకు తెలియదు. నిషా ఏమైనా కలుపుతారా? డికాషన్ ఎక్కువ వేస్తారట స్ట్రాంగ్. నేను జీవితంలో ఏనాడు స్ట్రాంగ్ అనే మాట వాడను అసలు, ఏది టీ తాగేటప్పుడు. కొంతమంది లైట్ చాలండి అంటారు. ప్రియరా, భక్తిలో స్ట్రాంగ్ టీ తాగినా తాగకపోయినా నీ భక్తి స్ట్రాంగ్గా చేసుకోవాలి. నీ భక్తి బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, వాక్యం చదివే విషయంలో బలంగా ఉండాలి, ఇలాంటి ఆరాధనలో క్రమముగా ఉండాలి, ఉపవాస ప్రార్థనలో బలముగా ఉండాలి. అప్పుడు నీవు స్ట్రాంగుగా మారతావు. పౌలు గారు తిమోతిని ఏమన్నాడు? నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కమ్ము. బలవంతులముగా మనం మారాలి. అయితే హృదయం కఠినమవుతుంది అనే దానికి గుర్తు ఏమిటంటే దేవుల్లో ఎదగాలి అన్న ఆశ ఉండదు ఇక వాళ్ళల్లో. వాళ్ళు ఏదో కొంచెం నేర్చుకుంటారు, ఎంగవగొడ్డ భక్తిలాగా, ఎంగవగొడ్డ వాసనలాగా కొంచెం భక్తి నేర్చుకుంటారు, ఏదో కొంచెం ప్రార్థన. ఇంతకుముందేమో భారంగా ప్రార్థన చేసేవాళ్ళు, ఎప్పుడు లైట్ ప్రార్థన వస్తుంది. ఏ ప్రార్థన వస్తుంది? లైట్ ప్రార్థన అంటే ఏంటి? 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు లోపే, తర్వాత ఇక ముగిచ్చేస్తారు. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీటితో చేస్తారు. ఇప్పుడు భక్తిలో తేలిపోతున్న వాళ్ళు, హృదయం కఠినమైన వాళ్ళకి అసలు ప్రార్థన రాదు. పిల్లరా, దేవుని విషయంలో కూడా పెద్దగా ఆసక్తి ఉండదు వాళ్ళకి. అంటే ఆసక్తి నిదానంగా పోతుంది. బావిలో నీళ్లు ఒక్కరోజే తగ్గవు. అది ఎండాకాలం వచ్చినప్పుడు నిదానంగా తగ్గుతుంది, చివరికి అడుక్కి వెళ్ళిపోతాయి నీళ్లు. అలాగుంటుంది భక్తి జీవితం కూడా. దేవుల్లో వెనకబడేవాళ్ళు నిదానంగా అడుక్కు వెళతా ఉంటారు. అందుకే రక్షణ ద్వారములో మనము బలముగా ఉండాలంటే మేత మేయుచూ ఉండాలి. ఏం మేస్తా ఉండాలి? మేత మేయుచూ ఉండును అనగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ, దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేస్తూ, ఎప్పటికప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో సేవకులతో పంచుకుంటూ, నువ్వు సలహాలు తీసుకుంటూ, సరిదిద్దుకుంటూ చేస్తూ ఉంటే నీవు మేత మేస్తావు, నీవు బలముగా మారతావు. ఇదండి రక్షణ ద్వారంలో మనం చేయాల్సిన పనులు. మరి ఈ రక్షణ ద్వారములోనికి మనం ప్రవేశిస్తున్నామా? ప్రభు అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. కాబట్టి రక్షణ ద్వారంలో రక్షణ ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది,
దేవుని బిడ్డల సహవాసం ఉన్నది, దేవుని కార్యాలు ఉన్నాయి, దేవుని సన్నిధి ఉన్నది. రక్షణ ద్వారంలో దొరికే ఇవి. ఆ రక్షణ ద్వారంలోనికి మనం వెళ్ళాలి. కొంతమంది ఎంతకాలమైన ప్రార్థనకు వస్తారు కానీ రక్షణ మాత్రం పొందరు. అంటే నువ్వు రక్షణ ద్వారంలోనికి రావటం లేదని అర్థం. రక్షణ ద్వారం లోపలికి రాకపోతే ఏమవుతుంది? అక్కడ దేవుని దగ్గర నీకు ఏమున్నాయో అవి మిస్ అయిపోతూ ఉంటాయి. కావున పిల్లరా, మన జీవితంలో మొదటి గేట్ సాల్వేషన్ గేట్, రక్షణ ద్వారంలోనికి మనం వెళ్ళాలి. తర్వాత రెండవ గేట్ ఉంది చూడండి దేవుని దగ్గర. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో చూడండి, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇందాకేం పొందాలి? రక్షణ పొందాలి. ఇప్పుడేమంటున్నాడు? మారు మనస్సు పొందుము. రక్షణ పొందటం అంటే ఏంటి? మారు మనసు పొందటం అంటే ఏంటి? ఆలోచన చేయండి. రక్షణ పొందటం అంటే ఏమిటి అసలు? మారు మనసు పొందటం అంటే ఏంటి? ఇక్కడేమంటున్నాడంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మారు మనస్సు అంటే ఏమిటంటే, మొదట మనం క్రీస్తు ప్రభువుని నమ్మి రక్షణ ద్వారంలోనికి ప్రవేశిస్తాం. అంటే రక్షణ పొందుతాం. నీ పాపాలన్నీ ఒప్పుకుంటావు. విగ్రహారాధన పాపాలు కానీ, బాల్యకాలం పాపాలు కానీ, యవనకాలం పాపాలు కానీ, కుటుంబ జీవితంలో జరిగిన పాపాలు, ఏ పాపాలైనా నువ్వు దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని ఈ పాపాలు క్షమించు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటావు. అది రక్షణ. దేవుని స్వరం వింటారు, అలాగే బాప్తిసం తీసుకుంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నేను నా జీవితకాలమంతా దేవుని కొరకు సాక్షిగా ఉంటానని చెప్పి వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. ఎంతవరకు దీనిని ఏమంటారంటే రక్షణ పొందారు అంటారు. ఏం పొందారండి? రక్షణ పొందారు. అయితే ఇక్కడ రక్షణ పొందు అంటలేదు. ఏమంటున్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మారు మనస్సు అంటే ఏమిటంటే, నీ పాపాలు ఒప్పుకొని రక్షణ పొందిన తర్వాత ఇక నువ్వు అక్కడ నుండి చాలా కరెక్ట్గా ఉండాలి. చాలా కరెక్ట్గా ఉండాలి. అంతకుముందు నీకు దురాలోచనలు, దుష్టతలంపులు, చెడు స్నేహాలు ఉన్నాయి అనుకో. ఇప్పుడు అవి ఒప్పుకున్నావు, దేవుని దగ్గరికి వచ్చావు, పశ్చాత్తాపడ్డావు, విడిచిపెట్టేసావు. ఇప్పుడు మరలా అలాంటి ప్రేరేపణలు రాకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకుంటూ ఉండాలి. దురాలోచనలు రానివ్వకూడదు, చెడు చూపులు రానివ్వకూడదు, చెడు స్నేహాలు, పాత స్నేహాలు మరలా టచ్ అవుతూ ఉంటాయి, వాటి వైపుకు పోకూడదు. ఒకవేళ అలాంటి శోధనలు వస్తుంటే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకొని సిలువ రక్తంలో నిన్ను నువ్వు ధ్యానం చేసుకొని, ప్రభువా నాకు ఈ మురికి తలంపులు మరలా వస్తున్నాయి, ఇక రాకూడదు, యేసునామములో వీటిని గద్దిస్తున్నానని చెప్పి వాటిని జయించుకుంటూ వెళ్ళాలి. అది మారు మనస్సు అంటే. అది మారు మనస్సు అంటే. తర్వాత నీ లోపల కొన్ని ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రేరేపణలు. ఏంటి ఆ ప్రేరేపణలు? ఉదాహరణకు తెల్లవారుజామున లేచి ప్రార్థన చెయ్యాలి అని నీకు అనిపిస్తుంది. ఆరాధనకు వెళదాం, తెల్లవారుజామున ప్రార్థన చేద్దాం అని నీకు మనసులో ప్రేరేపణ వస్తుంది. రెండవ ప్రేరేపణ వెంటనే వస్తుంది. ఏంటంటే, ఏమైంది లేబ్బా, వెళ్ళకపోతే ఏమైంది, చేయకపోతే ఏమైంది,
పడుకో, కాసేపు విశ్రాంతి తీసుకో అని ఇంకొక ఆలోచన వస్తుంది. నువ్వు దాన్ని గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి? ప్రార్థన చేయాలనే ఒక మనస్సు అంటుంటే, పర్వాలేదులని ఇంకొక మనస్సు అంటుంటే, ఇందులో ఏది దేవుని ప్రేరేపణ? చెప్పండి, ఏది దేవుని ప్రేరేపణ? ప్రార్థన చేయాలి అని అనిపించేది దేవుని ప్రేరేపణ. సరే, నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు నిన్ను ప్రేరేపించినా సరే, నువ్వు లేవకుండా ప్రార్థన చేయలేదనుకో, నువ్వు ఎవరి పక్షంగా చేరావు? ఆ రోజు ఎవరి పక్షంగా చేరావు? సాతాను పక్షంగా చేరేసావు. చూసారా? కాబట్టి మనకొచ్చే ప్రేరేపణలు అవి దేవునివా సాతానువా? నీవు దాన్ని ఆ భేదం గ్రహించుకుంటా ఉండాలి. ఆ తేడాను నువ్వు గ్రహించుకుంటా ఉండాలి. అర్థమైందా? కాబట్టి నీకొచ్చే ప్రేరేపణలు ఎలాంటివి? అదే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ మొదటి వచనమేమో సాతానుని ప్రేరేపణ, రెండవ వచనం దేవుని ప్రేరేపణ. నీకు ఆ తేడా తెలియాలి. దేవుని పని జరుగుతున్నప్పుడు ఇంకెక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, ఆలోచించాలి. దేవుని పని అక్కడ జరుగుతుంది, ఇక్కడేమో నాకు సొంత పనుల్లో వేరే వాళ్ళు పిలుస్తున్నారు. ఇది ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఏది చేయాలి? దేవుని పని ముఖ్యమా లేక లోక సంబంధమైన పని ముఖ్యమా? ఆ ప్రేరేపణ, ఆ తేడా తెలుసుకొని ఎప్పటికప్పుడు నువ్వు సరిచేసుకుంటా ఉండాలి. అది మారు మనస్సు అంటే. రక్షణ పొందకముందు ఆ తేడా తెలియదు నీకు. అన్నీ ఒకటిగానే కనపడతాయి. ఇటు కాసేపు దేవుని సన్నిధిలో ఉండావు ఒకటే, ఆ చెట్టు కింద ముచ్చట్లు చెప్పుకున్నావు ఒకటే, రెండు ఒకటిగానే ఉంటాయి. కానీ రక్షణ పొందిన తర్వాత ఈ ముచ్చట్ల వల్ల నాకేంటి ఉపయోగం? ఈ లోక సంబంధమైన స్నేహాలు చేయటం వల్ల నాకేంటి ఉపయోగం? నా ఆత్మ పాడైపోద్ది కదా. ఇలాగ నేను లోకస్తులతో కలిస్తే నా ఆత్మ పాడైపోద్ది, నా రక్షణ పాడైపోద్ది కదా. నా రక్షణ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి కదా అని నువ్వు ఆలోచన చేసుకొని దేవుని మార్గంలోనికి వస్తూ ఉండాలి. అది మారు మనసు పొందటం అంటే. జీవితం అంతా ఎలాంటి పోరాటాలు ఉంటాయి, కానీ నువ్వెప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటా సరి చేసుకుంటా ఉండాలి. కొన్ని సమయాల్లో దేవునికి ఏమన్నా ఇవ్వాలి అని అనిపిస్తుంది. దేవుడు మనకు చేసిన మేలుకు దేవునికి ఏమన్నా ఇద్దాము అని అనిపిస్తుంది. అదే సమయంలో ఏందిలే ఇచ్చేది, ఏందంట ఈపోతే ఏమైందంట, కానీ మనం ఇచ్చేది ఏంటి? ఆ మనసు వస్తుంది. దేవుని సొమ్ము ఇవ్వాలని ఒకవేళ దేవుడు నేను ప్రేరేపిస్తే వెంటనే కఠినం చేసుకోవడం. ఏందంటే ఇచ్చేది, పోనీ ఇవ్వకపోతే ఏమైంది అని కఠినం చేసుకుంటావు. అక్కడ నీకు తేడా తెలియాలి. దేవునిది వెనక వేస్తే నా కుటుంబానికే కదా ఆశీర్వాదం పోయేది, ఎందుకు నేను ఇలా కఠినం చేసుకొని ఇలాగ బిగించుకుంటున్నాను, ఇది చాలా తప్పు కదా అని నిన్ను నువ్వు సరి చేసుకుంటా ఉండాలి. అది మారు మనస్సు అంటే. దేవుని పని చేయాలి, నేను వెళ్ళి చేయకపోతే ఏమైంది, వేరే వాళ్ళు చేస్తారులే, సమర్థించుకుంటే ఓకే. కానీ నువ్వు మారు మనసు పొందడం అంటే ఏంటి? ఒకళ్ళకెందుకు నేను అవకాశం ఇవ్వాలి, నేను వెళ్ళి దేవుని పని చేయాలి. పిల్లరా, మారు మనసు అంటే ఎప్పటికప్పుడే సాతానుని నీ జీవితంలో ఓడించాలి, దేవుడు నీ జీవితంలో గెలిపిస్తూ ఉండాలి. అది ఎవరి మీద ఆధారపడి ఉంది? నీ మీద ఆధారపడి ఉంది. నీ మీద ఆధారపడి ఉంది. అది మారు మనస్సు అంటే. ఇంతకుముందు లోక సంబంధమైన పుస్తకాలు చదివే అలవాటు ఉందనుకో, ఏ నవల్సో అలాంటివి, ఇప్పుడు దేవుని బిడ్డలో భక్తుల జీవిత చరిత్రలో చదవాలని అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు నువ్వు మారు మనసు పొందడం అంటే ఏంటి? మరలా ఆ పుస్తకం కనపడ్డప్పుడు అసలు ఆ పుస్తకం వైపు తొంగి కూడా చూడవు. ఇక నువ్వు భక్తుల చరిత్రలే నీకు తేనెలాగా మారతాయి. ఆ లోక సంబంధమైన పుస్తకాలు ఒక మురికి గుంటలాగా మారతాయి. అది నువ్వు మారు మనసు పొందటం అంటే. ఎప్పటికప్పుడు నువ్వు పరీక్ష చేసుకుంటా ఉండాలి. ఒకవేళ నువ్వు వ్యాపారమే చేస్తున్నావు అనుకో, ఈ వ్యాపారంలో ఈ తప్పుడు పనులు నేను చేయకూడదు, ఇది దేవునికి ఇష్టం లేని పని, కరెక్ట్గా ఉండాలి నా వ్యాపారం, లేక నా పని కరెక్ట్గా ఉండాలి. అది నువ్వు మారు మనసు పొందటం అంటే. దేవుని సన్నిధికి వచ్చాం, కొన్నిసార్లు దేవుని సేవకుడు లేడనుకోండి, మందిరంలో కళ్ళు తెరిచి చూడాలనిపిస్తుంది, మాట్లాడాలని అనిపిస్తుంది, ఒక రౌండ్ బయటికి వెళ్ళి రావాలనిపిస్తుంది, కాసేపు ఫోన్లో మాట్లాడాలనిపిస్తుంది, కాసేపు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది. ఉందెక్కడ? మందిరంలో. చేసే పనులు ఏం పనులు? అన్నీ లోక సంబంధమైన పనులు. కళ్ళు తెరిచి చూడటం, మాట్లాడటం, బయటికి పోయి రావటం, ఫోనులు చేయటం, ఇద్దరు ముగ్గురు బయటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ సాధారణ పనులు. అదే సేవకుడు ఉంటే చేస్తావా పని? చెయ్యు. అంటే సేవకుడు ఉన్నప్పుడేమో ప్రార్థన చేస్తావు, సేవకుడు లేకపోతే బయటికి వెళ్ళి పచారెళ్ళి కొడతా ఉంటావు. అంటే నువ్వు మారు మనసు పొందట్లేదని అర్థం. నీది కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మారు మనసు అంటే నీ లోపాలు సవరించుకొని సరిచేసుకుంటా వాక్యానుసారముగా జీవించాలి. నేనేమని చెబుతూ ఉంటాను, ప్రార్థనకు వచ్చిన నీవు ప్రభువుతో మాట్లాడుతూ ఉండు. ఇక్కడ నువ్వు ఆ 2 గంటలు 2.5 గంటలు ప్రభువుతో మాట్లాడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటా దేవుణ్ణి అడుగుతూ ఉండు. ప్రభువుతో మాట్లాడుతూ ఉంటే నీ ఆత్మ బలపడతా ఉంటుంది. ఎవరు లేరులే, సేవకుడు రాలేదులే, అన్న ఇంకా రాలేదులేని ఆ టైం కూడా నువ్వు ఇక్కడ కాలక్షేప కబుర్లు చెప్పావంటే నువ్వు మారు మనసు పొందట్లేదని అర్థం. కావున ప్రియులారా, రక్షణ ద్వారములోనికి మనం రావాలి, అలాగే మారు మనస్సు పొందాలి. ఇక మరొక ద్వారం ఏమిటంటే 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ప్రియరా చూడండి, ఇది కూడా ఒక ద్వారము. ఏమంటున్నాడు? తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చెప్పండి అందరూ, ఏంటి? తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి, ఇందాక ఒక ద్వారం చెప్పాను. ఏ ద్వారం? ఆ ద్వారం ఏం గేట్? అది సాల్వేషన్ గేట్, రక్షణ ద్వారం. రక్షణ ద్వారంలో మనము లోపలికి వెళతాము, క్రీస్తు ప్రభు లోపల ఉంటాడు. అర్థమైందా? లోపలికి వెళ్ళాల్సింది ఎవరు? మనం వెళ్ళాలి. లోపల ఎవరు ఉంటారు? క్రీస్తు ప్రభు ఉంటాడు. అంటే మనం లోపలికి వెళ్ళి క్రీస్తు ప్రభువును కలుసుకుంటాం. ఈ ద్వారం ఏమిటి అని అంటే, మనం అలాగ నిలబడితే క్రీస్తు ప్రభు లోపలికి వస్తాడు. అర్థమైందా? ఈ రెండు ఎంత తేడా ఉందో గ్రహించండి. అక్కడ చదవండి, మరలా మీకు అర్థమవుతుంది. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అంటే ఇక్కడ లోపలికి వచ్చేది ఎవరు? లోపలికి వచ్చేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు మన లోపలికి వస్తాడు. ఇందాక రక్షణ ద్వారంలో లోపలికి వెళ్ళేది ఎవరు? మనం క్రీస్తులోకి వెళతాం. ఇప్పుడు అంటున్నాడు, నేను మీ లోపలికి వస్తాను. అంటే ఈ ద్వారం ఎవరిని కలుసుకునేది అని అంటే, దేవుని స్వరము విని దేవునిని కలుసుకునే ద్వారం ఇది. అనగా దేవుని సహవాసము అనే ద్వారములోనికి మనం వస్తున్నాం.
అక్కడ ఎవరు లోపలికి వచ్చేది? క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తున్నాడు. రక్షణ ద్వారం అంటే మనము దేవునిలోకి వెళుతున్నాం. ఇక్కడ దేవుని సహవాసం ద్వారం అంటే దేవుడు మనలోనికి వస్తున్నాడు. ఈ అనుభవంలోనికి రావాలి ప్రియులారా. అంటే రక్షణ పొందేవంటే పొందేవులే అని చెప్పుకోవటం కాదు. రక్షణ పొందితే గుర్తులు వస్తాయి. అదేమిటంటే మారు మనసు పొందుతావు. కొంతమంది ఇక్కడ దెబ్బతింటున్నారు. ఎలా? మారు మనసు పొందుతారు అంటే రక్షణ పొందుతారు, అక్కడ నుండి కొంచెం నిర్లక్ష్యం వస్తుంది వాళ్ళల్లో. నిర్లక్ష్యం. ఏంటి నిర్లక్ష్యం? కుటుంబ ప్రార్థన చాలా శ్రద్ధగా చేస్తారు, నిదానంగా కుటుంబ ప్రార్థన అదేదో చెయ్యాలి కాబట్టి అన్నట్లుగా చేస్తారు. ఒక కుటుంబాన్ని అడిగాను, కుటుంబ ప్రార్థన ఎంతసేపు మీరు చేస్తున్నారు చెప్పండి అన్నా. దాదాపు 1 గంటన్నర పట్టిద్దయ్యా మాకు అని అన్నారు. ఎంతసేపు? గంటన్నర. ఏం చేస్తారు ఈ గంటన్నర? అందరం పాటలు పాడతాం, అందరం ఫ్యామిలీ అంతా బైబిల్ చదువుతాం, అలాగే అందరం ఒక ప్రసంగాన్ని చదువుకుంటాం, ఆ తర్వాత 1 by 1 అందరం ప్రార్థనలు చేస్తాం. దాదాపు 1 గంటన్నర పట్టిద్ది అని అన్నారు. ఇంకొక ఫ్యామిలీని అడిగాను ఇంకొకసారి, కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నాం. ఎంతసేపు చేస్తున్నారు? మొత్తం కలిపి 10 నిమిషాలు అయిపోద్ది అన్నారు. ఏం చేస్తున్నారు? ఏముందాడా? పాట ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ఏదో మొత్తం మీద ఒకళ్ళో ఇద్దరో చిన్న ప్రార్థన చేస్తారు, అయిపోయిందని అంటారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు నీలోనికి వచ్చినప్పుడు, దేవుని సహవాస ద్వారంలోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధితో మనం నింపబడతాము, దేవుని ఆత్మతో నింపబడతాము. ఏలియా వలె దేవుని కొరకు నిలబడతాం, ఎలీషా వలె దేవుని కొరకు పోరాడతాము, పౌలు గారి వలె దేవుని కొరకు ప్రయాసపడతా ఉంటాం. తిమోతిలాగా పౌలు గారిని ఎలా వెంబడించాడో తిమోతి, అలాగూ దేవుని బిడ్డలను వెంబడిస్తూ ఉంటాం. అది దేవుడు మనలోనికి వచ్చాడు అనే దానికి గుర్తు. మనలో నుండి దేవుడు బయటకు పోతున్నాడు అనే దానికి గుర్తు ఏంటంటే దీనికి రివర్స్ ఉంటుంది. వాక్యం ఉండదు, ప్రార్థన మీద మనసు పెట్టరు, కుటుంబ ప్రార్థన మీద పెద్దగా దృష్టి పెట్టరు, ఆ తర్వాత దేవుని పని మీద దృష్టి పెట్టము, మనం దేవుని స్వరం వినాలనే ఆశ ఉండదు, అన్ని రివర్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లరా, ఒకవేళ ఈ స్థాయిలో నువ్వు ఉంటే నువ్వు చాలా పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిని నీ లోపలికి రమ్మని అడుగుతూ ఉండాలి. అది రక్షణ ద్వారం. దేవుడు నీ లోపలికి వచ్చేటట్లుగా చూసుకోవాలి. అది సహవాసం యొక్క ద్వారము. ఈ సహవాసము ద్వారంలో ఏముంటుందంటే దేవుని స్వరమును మనం వింటూ ఉంటాం. ఏమింటా ఉంటాం? దేవుని స్వరమును మనం వింటూ ఉంటాం. ఇంకా ఈ సహవాస ద్వారంలోనికి వస్తే జరిగేది ఏమిటంటే దేవునితో కలిసి భోజనం చేస్తూ ఉంటాము. మీల్స్. ఎవరితో కలిసి? దేవునితో కలిసి మీల్స్ చేస్తూ ఉంటాం. అంటే ప్రభుతో మనం మాట్లాడుతూ ఉంటాము, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం, ఆయన శక్తి మన లోపలికి వస్తూ ఉంటుంది. మనం ప్రార్థించే కొలదే మన హృదయం లోతుగా త్రవబడతా ఉంటుంది. అలాగే క్రీస్తు యేసులో అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. దేవుని స్వరం ఉంటుంది, దేవునితో
కలిసి భోజనం చేయటం ఉంటుంది. ఇది సహవాసము యొక్క ద్వారము. ఏ ద్వారం అండి ఇది? సహవాసము యొక్క ద్వారం. మొదటి ద్వారం పేరేంటి? సాల్వేషన్ గేట్, రక్షణ ద్వారం. రెండవ ద్వారం ఏమిటి? సహవాసం యొక్క ద్వారం. సహవాసపు ద్వారం అంటే ఫెలోషిప్ గేట్. ఫెలోషిప్ గేట్. ఈ రెండు గేట్లు ప్రతి వ్యక్తికి చాలా అవసరం అండి, చాలా అవసరం. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏమన్నా చేయగాని ఈ రెండు గేటుల్లోనే నువ్వు ఉండాలి. రక్షణ గేట్లోకి రావాలి, నువ్వు ఫెలోషిప్ గేట్లోకి రావాలి, నువ్వు దేవుని బిడ్డల సహవాసంలోనికి రావాలి. ఈ సహవాసంలో నుండి ఎప్పుడు వెనక్కి పోకూడదు. అసలు పోయేవంటే నువ్వు అయిపోయావేక. ఏదేను వనంలో వాళ్ళిద్దరూ ఫెలోషిప్ గేట్లో నుండి బయటకు వెళ్ళి ఏమయ్యారు? మీరు అసలు తోటలో కూడా ఉండరు, పనికిరారు, మీరు వెళ్ళిపోండి నల్లా. వాళ్ళు ఫెలోషిప్ గేట్లో ఉండేవాళ్ళు. మొదట యెహోవా దేవుడు ప్రతి సాయంకాలం వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆదామేమో కుడి ప్రక్కన కూర్చునేవాడంట, ఈ హవ్వేమో ఎడం ప్రక్కన కూర్చునేవాళ్ళంట. ఇద్దరు చక్కగా కుడివైపు ఎడమవైపు కూర్చొని యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మాట్లాడుతూ, వీళ్ళు తోటలో విషయాలు చెప్పించుకుంటా, పరలోక అనుభవాలు చెప్పించుకుంటా హ్యాపీగా వారి జీవితాన్ని గడిపారు. ఏ గేట్లో ఉన్నారు వాళ్ళు? ఫెలోషిప్ గేట్, సహవాసం ద్వారంలో ఉన్నారు. కానీ మధ్యలో ఎవడొచ్చాడు? సాతానుడు వచ్చాడు. ఆ మధ్యలో వచ్చేవాడే మోసం చేస్తాడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్యలో వచ్చేవాడు ఎలా మోసం చేస్తాడంటే సెల్ ఫోన్ ద్వారా మోసం చేస్తాడు. దాని ద్వారా రకరకాల ఆటలు అంటాడు, చాటింగ్లు అంటాడు, నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. మధ్యలో వస్తాడు వీడు. నువ్వు దేనికోసమో నొక్కుతావు, సైతాను ఇంకోటి చూపిస్తుంది. ఇక దీని మీద పడిపోయి నీ మనస్సు పాడైపోయి ఇక అది చూడటం అలవాటు పడతావు. అంటే ఎవడు వస్తున్నాడు నీ దగ్గరికి? సాతానుడు వస్తున్నాడు. ఏ గేట్లో నుండి నిన్ను పక్కకు తీయటానికి? ఫెలోషిప్ గేట్లో నుండి నిన్ను పక్కకు తీయటానికి. సోదరుడా సోదరి, రక్షణ పొందాను అని అనుకుంటున్నావేమో కానీ సాతానుడు నిన్ను ఈ ఫెలోషిప్ గేట్లో నుండి ప్రక్కకు నెట్టాలని చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఏడ్చినా ఉపయోగం లేదు. ఇక ఈ సహవాసం యొక్క ద్వారము చాలా ముఖ్యం. అక్కడ ఏముందయ్యానంటే నీ లోపలికి ప్రభు వస్తున్నాడండి. ఇంకేం కావాలి నీకు? నీవు దేవుని స్వరం వింటున్నావు, నీతో ప్రభు కలిసి భోజనం చేస్తున్నాడు. ఇంకెంతకంటే ఎక్కువ కావాలా నీకు? కొంతమందికి ఓపిక వస్తే చాలు, ఇక దేవుడే అవసరం లేదనుకుంటారు. ఓపిక లేకపోతే నడవలేని పరిస్థితుల్లో, పని చేసుకోలేని పరిస్థితుల్లో దేవుడు కావాలని అనుకుంటారు. దేవుడు కరుణించి ఓపికిస్తే చాలు, ఇక చేయరాని పనులన్నీ చేస్తారు. అంటే సహవాసంలో నుండి సాతాను నిన్ను ప్రక్కకి నెట్టేస్తున్నాడు. అందుకనే సహవాస ద్వారమును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ ద్వారం అండి? సహవాసము ద్వారం. ఎన్ని ద్వారాలు చెప్పాను ఇప్పుడు? 2. ఒకటి రక్షణ ద్వారము, సాల్వేషన్ గేట్లో నువ్వు రావాలి. రెండవది సహవాసం యొక్క ద్వారం, ఫెలోషిప్ గేట్లోకి నువ్వు రావాలి. ప్రభు నీ లోపలికి వస్తాడు. ఇక 3వ గేట్ ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథంలోనే 4వ అధ్యాయము 1వ వచనం చదవండి.
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎక్కడ గేట్ ఇది? పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ప్రియులారా, ఇది 3వ గేటు. అదేమిటి అనంటే, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అది పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఎక్కడికి ఎక్కిరమ్ము అని అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, అందరు చెప్పండి. ఎక్కడికి ఎక్కిరమ్ము? ఎక్కడికి? పరలోకానికి ఎక్కిరమ్ము అని అంటున్నాడు. పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ ఉందా అనంటే అందరూ ఆశపడతారు. పరలోకానికి వెళ్ళాలయ్యా, ఎక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అంటున్నాడు. ఇక ఏమేమి జరగబోతుందో నువ్వు ఎక్కడికి ఎక్కిరా అంటున్నాడు. ఎక్కడికి? పరలోకము తలుపు తెరుస్తూ ఉన్నాను, ఈ ద్వారము దగ్గరకు రా. ఈ గేటు ఏమిటంటే హెవెన్లీ గేట్, పరలోక ద్వారము. ఆ పరలోక ద్వారము గుండా ఎక్కి లోపలికి వెళితే అక్కడెవరున్నారు? అత్యున్నత సింహాసనం ఉన్నది, దేవదూతలు ఉన్నారు, గొర్రెపిల్ల దీపపు కాంతి, పగలు చీకటి అనే తేడా లేదు, ఎప్పుడూ పగలే. ఆ పరలోకములో దేవదూతలు ఉండే స్థలము. గొర్రెపిల్ల దీపపు కాంతియే. సోదరుడా, ఈ గొర్రెపిల్ల దీపపు కాంతిలో నువ్వు లోపలికి వెళ్ళి పరలోకంలో ఉండటం సాతానుడికి ఇష్టం ఉండదు. అందుకని నీకు రకరకాలుగా నీ బుద్ధిని వెర్రి బుద్ధిగా మారుస్తూ ఉంటాడు. ఒరే నాయనా, నువ్వు పరలోకానికి వెళ్ళకూడదురా, ఇదిగో ఈ లోకాన్ని చూసుకో. లోతుకేమో ఆ పచ్చగా ఉన్న పొలాలు చూపించి పరలోకానికి పోనీలా. ఆలోచించండి. గెహజీకేమో నయమాను వస్త్రాలు, ఆ వెండి బంగారం చూపించి పరలోకానికి పోనీ. లేకపోతే ఆయన కూడా చక్కగా భక్తి చేసినాడే పరలోకానికి వెళ్ళేవాడు. ఆ పొరపాటు చేయకపోతే బాగుండేది. పొరపాటు చేశాడు, పరలోకం పోగొట్టుకున్నాడు. యోధా ఇస్కరియోతు కూడా పరలోకానికి వెళ్ళేవాడే, కానీ ఏమైంది? అసలు ప్రభువునే పట్టించాడు. సైతాను ఆ పని చేసి ఆయన్ని ప్రక్కకు నెట్టేసింది. నీ చేత వాడు ఏదో ఒకటి చేపించి నిన్ను పక్కకి నెట్టాలి, గెటౌట్ అని అనిపించాలి పరలోకంలో. అందుకోసం నీ మీద టార్గెట్ పెట్టి పిచ్చి పిచ్చి పనులు చేపిస్తాడు. నీవేమో వెర్రితనంలో పడిపోయి ఆ పిచ్చి పనులకి అలవాటు పడుతుంటావు. వెర్రి పనులు అవి, వెర్రి అలవాట్లు. అసలు రక్షణ పొందిన తర్వాత పరలోకపు గవిని దగ్గరకు ప్రభు నేను రమ్మంటే మరలా నేను లోకంలోకి వెళతాను అని అనుకుంటున్నావంటే వెర్రితనం ఉంది నీలో. ఎంత చక్కని అనుభవాలండి ఇవి, ఎంత చక్కని అనుభవాలు. ఒక్కొక్క గేటు దగ్గర ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఒకవేళ ఈ వాక్యాన్ని మరలా మరలా వినండి. మీరు మరలా మరలా వినండి ఈ వాక్యాలు. మొదటి ద్వారం పేరు రక్షణ ద్వారం, రెండవ ద్వారం పేరు సహవాసం యొక్క ద్వారం, మూడవ ద్వారం పేరు పరలోకపు గవిని ద్వారం. ఒక్కొక్క ద్వారం దగ్గర మనకేం దొరుకుతుందని విన్నాము. రక్షణ ద్వారం దగ్గర ఏం దొరికింది? రక్షణ దొరికింది. మనము దేవుని లోపలికి వెళ్ళాము. తర్వాత అక్కడ ఏం మేస్తా ఉన్నాము? మేత మేయిచు, వాక్యం వింటూ, వాక్యాన్ని చదువుకుంటూ ఆత్మలో బలపడతా ఉన్నాం. అది రక్షణ ద్వారం. రెండవ ద్వారం పేరేంటి? సహవాసం యొక్క ద్వారం. అంటే దేవునితో సహవాస ద్వారంలోకి ఎంటర్ అయ్యాం. అంటే దేవుడు మన లోపలికి వచ్చాడు. తర్వాత ఏమైంది? అక్కడ అనుభవాలు ఏంటి? దేవుని స్వరం వింటున్నాం మనం.
ఏం వింటున్నాం? దేవుని స్వరం వింటున్నాం. తర్వాత అక్కడ ఏం చేస్తున్నాం మనం? దేవుడు మనతో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. దేవునితో కలిసి సహవాసమును పంచుకుంటూ భోజనము చేసే ద్వారము సహవాస ద్వారం. అంటే మొదటి అనుభవం కంటే రెండో అనుభవం గొప్పదిగా ఉందో చూడండి. మొదటి అనుభవం కంటే రెండవ అనుభవం, రక్షణ ద్వారం దగ్గర అనుభవాలు కొన్ని దొరుకుతున్నాయి. వాటికంటే గొప్ప అనుభవాలు సహవాసం యొక్క ద్వారంలో దొరుకుతున్నాయి. మరలా మూడవ గేటు దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. ఏ గేట్ అది? ఎక్కడికి ఎక్కిరమ్ము, పరలోకము దగ్గర నేను తలుపు తీసి ఉన్నాను, ఎక్కడికి ఎక్కిరమ్ము. ఈ పరలోక ద్వారము, హెవెన్లీ గేట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడే ఉంది, పరలోకం ఉంది, అత్యున్నత సింహాసనము, దేవదూతల సహవాసము, గొర్రెపిల్ల దీపపు కాంతి, అలాగే ఎల్లప్పుడూ వెలిగే కానీ ఇక వేరొకటి లేదు. అలాగూ దేవుని స్తుతించుకుంటూ ఆరాధన చేసే ఆ అనుభవంలోనికి మనం వెళుతున్నాం. అంటే ఒక్కొక్క గేటు దగ్గర ఒక్కొక్క అనుభవం వస్తుంది. ఒక్కొక్క గేటు దగ్గర నీ ఆత్మీయ స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఆ పరలోకపు ద్వారము దగ్గరకు నిన్ను తీసుకుని వెళ్ళాలని చూస్తూ ఉన్నాడు. అయితే మూడవ గేటులోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా రెండవ గేటు, మొదటి గేటు, రెండు అనుభవాలు నీకు కావాల్సిందే. ఈ మొదటి రెండు అనుభవాలు లేకుండా మూడవ అనుభవం నీకు రాదు. సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. దేవుని వాక్యము నీకు చక్కగా, నీ అనుభవాలు ఎలా ఉండాలో ఆయన నీకు చక్కగా నేర్పిస్తా ఉన్నాడు. నీవు వాటిని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే గొప్ప ఆశీర్వాదం పొందుతావు. ఏ మాత్రం నువ్వు తప్పుటడుగులేసావో చాలా జీవితం వ్యర్థమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అందుకనే సాతానుడు కలిగించే భ్రమల మీద పడొద్దు ఎవరు. మొదట చెప్పానే, ఆకాశ పక్షులు ఒక భ్రమలో పడిపోయినాయి. ఏం భ్రమల భ్రమ? ఆ కొండ చిలువ కళ్ళ మీద ఆ సూర్యుని కాంతి పడి ఎర్రగా దగదగా మెరుస్తూ ఉంటే అక్కడేదో మెరుస్తుంది అని భ్రమలో పడిపోయి ఆకాశ పక్షులన్నీ వెళ్ళి దేని నోట్లో పడ్డాయి? అవి కొండ చిలువ నోట్లో పడ్డాయి. ఆ ద్వారంలోకి వెళ్ళిపోయినాయి. అంతే. మన జీవితాల్లో కూడా వాడు మృంగటానికి రకరకాల భ్రమలు పెడతాడు. వాడి ద్వారంలోనికి లాక్కోవాలని చూస్తాడు. వాడు దొంగయు దోచుకొనువాడు. సాతానుడు ద్వారంలోనికి వెళ్ళకూడదు, రక్షణ ద్వారంలోనికి రావాలి, సహవాసపు ద్వారములోనికి రావాలి, పరలోకపు గవిని, పరలోకపు దారిలోనికి నువ్వు రావాలి. ఈ అనుభవాలు నీవు పొందాలి. మరి అలాగూ నాకు సహాయం చేయమని అడుగుతావా నువ్వు దేవుణ్ణి? ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కొద్ది సమయం మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. ప్రభువుని అడుగు, ప్రభువా, మీరు నాకు నేర్పిస్తున్న ఈ అనుభవాలు, ఈ గేటుల్లో నేను ప్రయాణం చేయాలి ప్రభువా. అందరూ ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద ఉండి నీ చేతులు దేవుని వైపు చూపిస్తూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ అనుభవాలు నేను పోగొట్టుకోకూడదు తండ్రి. రక్షణ ద్వారములోనికి నేను రావాలి ప్రభువా. సహవాసపు ద్వారములో నేను బ్రతకాలి ప్రభువా. దేవుని మార్గములో పరలోకపు గవినిలోనికి నేను రావాలి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, అట్టి సహాయమును మాకు దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. భయా, మేము వాక్యం వింటున్నాము. ఎన్నడూ వెనకకి పోనివద్దు నాయన, ఎన్నడూ సాతాను భ్రమల్లోకి పోనివద్దు ప్రభువా. సరి అయిన మార్గములో, సరి అయిన ద్వారములో మేము ఉండాలి నాయన. కృప చూపండి, కృప చూపండి. రక్షకుడా, మీ యొద్ద వేడుకొనుచున్నాము, కృప చూపండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ప్రియబిడ్డలను మీరు దర్శించండి. మీ వాక్యపు వెలుగులో నడుచుకుని వారిగా చేయండి.
ప్రతి ఒక్కరూ రక్షణ ద్వారములోనికి రావాలి. ఆ తర్వాత మారు మనస్సు పొందాలి. ప్రతి దినము మమ్మలను మేము మార్చుకుంటూ ఉండాలి ప్రభువా. ఆ తర్వాత నాయన సహవాసం యొక్క ద్వారములోనికి మేము రావాలి ప్రభువా. పరలోకపు దారిలోనికి మేము రావాలి ప్రభువా. ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. నేనే ద్వారమును అని మీరు చెప్పుచున్న ఈ మార్గాన్ని ఎవరు పోగొట్టుకొని వద్దు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించి మీ ఆత్మశక్తిని, మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మాటలు వీరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి ప్రభు తన కాపుదలిచ్చి నడిపించును గాక. ఆమేన్.